కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న 44వ నెంబర్ జాతీయ రహదారి మృత్యుదేవతలా మారింది. ప్రతిరోజు 3 నుంచి 4 యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీంతో పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు. 3 నెలల కాలంలోనే 96 యాక్సిడెంట్లు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 46 మంది మృత్యువాత పడ్డారు. నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని స్థానికులు మండిపడుతున్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి సూచికలు పెట్టకపోవడం కారణం ఒకటైతే డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని చెబుతున్నారు పోలీసులు. ఇదే అంశంపై నేషనల్ హైవే 44 నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. జిల్లాకు ఆనుకొనున్నటువంటి జాతీయ రహదారి నంబర్ 44 దాదాపుగా మృత్యు కోరాన్ని తలపిస్తుంది. ఈ 2024 సంవత్సరంలో 7 నెలల్లో 93 మంది మృత్యువాత పడ్డారు. ఈ జాతీయ రహదారి కామారెడ్డి జిల్లాకి ఆనుకొని ఉంటుంది. ఇది కాశ్మీర్ టు కన్యాకుమారి దాదాపుగా 4000 పైచిలకు కిలోమీటర్ల విస్తీర్ణం కల జాతీయ రహదారి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పక్కనున్నటువంటి బిక్కనూరు బస్వాపూర్ నుంచి అదేవిధంగా సదాశివనగర్ మండలంలో ఉన్నటువంటి కుప్రియాల వరకు ఈ జాతీయ రహదారి కామారెడ్డి జిల్లా జ్యుడిషియల్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపుగా గతంలో జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన రవాణా శాఖ అధికారులు బ్లాక్ స్పాట్లను గుర్తించినటువంటి అధికారులు కేవలం గుర్తించిండ్రు. దానికి బ్లాక్ స్పాట్లు ఎక్కడ పెట్టాలి ఏంది అనే అంశం పైన సర్వేలు చేయడం జరిగింది. కానీ సర్వేలు మాత్రమే పరిమితం అయ్యిండ్రు. ఇప్పటి వరకు బ్లాక్ స్పాట్స్ పెట్టకపోవడంతో దాదాపుగా ఈ కొద్ది కాలంలో యాక్సిడెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతోపాటు ఈ 7 నెలల్లోనే 53 ప్రమాదాలు సంభవించడం జరిగింది. 14 మంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రమాదాలకు అతి స్పీడే ప్రధాన కారణంగా ఇటు పోలీసులు అదేవిధంగా రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ ఈ యాక్సిడెంట్లన్నీ ఉదయం పూటనే దాదాపుగా తెల్లవారుజామున జరగడంతో నిద్రమత్తులో అదేవిధంగా బ్లాక్ స్పాట్లు డేంజర్ జోన్స్ గుర్తించడంలో ఎన్హెచ్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో టోల్ గేట్లకే పరిమితమైనారు. టోళ్లు మాత్రమే తీసుకుంటున్నారు. కానీ హైవేలను మరమ్మతు చేయడం లేదు, గుంటలను పూడ్చడం లేదు, ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం లేదు, ప్రమాద సూచికలు హైవే పైన పెట్టడం లేదు. దాదాపుగా దగ్గరికి అతివేగమైన వాహనాలు దగ్గరికి వచ్చి ఇబ్బందికరమైన సిచ్యువేషన్. రాత్రిపూట ఎవరైతే ట్రక్కు డ్రైవర్లు ఉన్నారో ట్రక్కు డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడం జరుగుతుంది. తెల్లవారుజామున వారు ఉటావుటిన బయలుదేరాలనే ఉద్దేశంతోనే స్పీడ్ ను పెంచుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్పీడ్ పెరిగినట్టు తర్వాత పక్కన ఉన్నటువంటి కార్లు కానీ డీసీఎం వాహనాలు కానీ ట్రక్కులను కానీ పార్క్ చేసినప్పుడు అతివేగం ప్రమాదంగా మారి స్పీడ్తో వారిని ఢీకొనడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మృత్యువాత పడడం జరుగుతుంది. అధికారుల నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎక్కడైతే డేంజర్ జోన్స్ ఉంటాయో ఆ డేంజర్ జోన్స్ ను గుర్తించడంలో అధికార యంత్రాంగము అదేవిధంగా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పొచ్చు.